తెలంగాణ భవన్లోని కాలేజీ హాల్లో పుస్తక ప్రదర్శన ప్రారంభించి అనంతరం కేటీఆర్ మాట్లాడారు. గౌరవనీయులు పెద్దలు సభాధ్యక్షులు అన్న జూలూరి గౌరీశంకర్ గారికి, పెద్దలు అన్న సూర్యాపేట శాసనసభ్యులు జగదీష్ రెడ్డి గారికి, గాయకులు కవి సోదరులు ఎమ్మెల్సీ గారు దేశపతి శ్రీనివాస్ గారు, అన్నగారు పెద్దలు తన అరుదైన గాత్రంతో అందరిని ఒళ్ళు తొలగించే మా ఎమ్మెల్సీ అన్న గోరెటి వెంకన్న గారు, తెలంగాణ ధూమ్ధామ్ వ్యవస్థాపకులు మాజీ శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు రసమై బాలకృష్ణ గారు, గౌరవనీయులు పెద్దలు వనం జ్వాల నరసింహరావు గారు, పెద్దలు ప్రొఫెసర్ మల్లేశం గారు, శాతవాహన యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ గారికి, గౌరవనీయులైన పెద్దలు సోదరులు మన సుబ్బయ్య గారికి, అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు విద్యుత్ రంగ నిపుణులు నిష్ణాతులు, మరి ఈరోజు తన పుస్తకాన్ని కూడా ఇక్కడ పవర్ఫుల్ తెలంగాణ పేరిట ఇక్కడ ప్రదర్శించడమే కాదు కొన్ని విలువైన సూచనలు కూడా చేసిన గౌరవనీయులైన తులజారాం గారికి, గౌరవనీయులు పెద్దలు తెలంగాణ గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షులు అన్న ప్రొఫెసర్ ఆయాచితం శ్రీధర్ గారికి, గౌరవనీయులు పెద్దలు ఆర్థిక రంగ నిపుణులు ఇప్పటిదాకా సంక్షిప్తంగా చెప్పిన గ్రామానికి ఈ భావజాల వ్యాప్తి జరగాలని కోరుకున్న పెద్దలు పాపారావు గారు, కేసీఆర్ గారి బ్యాచ్మేటు సిద్దిపేటలో జర్నలిజంలో తన మరి వృత్తిపరంగా తన జీవితాన్ని ప్రారంభించి తర్వాత ఇప్పుడు ఒక రచయితగా ఒక నవలిస్ట్గా రూపాంతరం చెందిన పెద్దలు మా చిరకాల పెద్దలకి మిత్రులు అనలేను నేను, నాకంటే చాలా పెద్దవారు, అంకుల్ అండి అలవాటు అంజయ్ అంకుల్కి, వేదిక ముందున్న చాలామంది పెద్దలందరికీ పత్రికా మిత్రులకి అందరికీ పేరు పేరున నమస్కారం. లాస్ట్కి మాట్లాడితే బాధ ఏంటంటే ఇది ఒకదికి ఆకలి అవుతుంటుంది, మీకోదికి ఓపిక నశిస్తుంటుంది. ఇక్కడ వేదిక మీద ఉన్న వాళ్ళేమో అందరూ ఉపన్యాసకర్తలే, అందరూ కూడా మైక్ ఇస్తే ఎవరైనా కూడా గంట సేపు గనగన మాట్లాడే సత్తా ఉన్న వాళ్ళే కాబట్టి ఎవరిని ఆపలేము, ఏమని వద్దను. సంక్షిప్తంగా ఒక 4 విషయాలు, ఎక్కువ చెప్పను. ఒకటి, తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత నిజానికి సంస్కృతి పరంగా భాష పరంగా తెలంగాణ యొక్క గొప్పదనాన్ని ఔన్నత్యాన్ని చెప్పుకునే కార్యక్రమాన్ని కొంత మేరకు చేసుకున్నాం, అందులో సఫలం కూడా అయినాం. ఒక బతుకమ్మ పండుగను కానీ బోనాల పండుగను కానీ రాష్ట్ర పండుగగా అధికారికంగా జరుపుకున్న తెలంగాణ యొక్క సంస్కృతిని, తెలంగాణ యొక్క ఔన్నత్యాన్ని, తెలంగాణ భాష ఔన్నత్యాన్ని, యాస ఔన్నత్యాన్ని మన సిలబస్లో పెట్టుకున్న తెలంగాణ మహనీయుల చరిత్రను నిక్షిప్తం చేసే ప్రయత్నం చేసిన, అదే మాదిరిగా మన విశ్వవిద్యాలయాలకి తెలంగాణలోని గొప్ప నాయకులు గొప్పవారి పేరు పెట్టుకున్న, ఉదాహరణకు ప్రొఫెసర్ జయశంకర్ గారి పేరు మన వ్యవసాయ విశ్వవిద్యాలయానికి పెట్టుకున్న, పివి నరసింహారావు గారి పేరుని వెటర్నరీ విశ్వవిద్యాలయానికి పెట్టుకున్న, కాళోజీ గారి పేరుని మన హెల్త్ యూనివర్సిటీకి పెట్టుకున్న, కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరుని హార్టికల్చర్ యూనివర్సిటీకి పెట్టుకున్న. ఈ రకంగా ఆ ప్రయత్నం కూడా కొంత జరిగింది. అదే మాదిరిగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకుంటే కుమరం భీం పేరు మనం ఆసిఫాబాద్ జిల్లాకు పెట్టుకున్నాం, జయశంకర్ సార్ పేరు భూపాలపల్లికి పెట్టుకున్నాం. ఆ రకంగా కొంత చరిత్రని మరి వెలుగెత్తి చాటుకునే ఒక ప్రయత్నం. ఎందుకంటే తెలంగాణ పోరాటంలోనే ఇక్కడి కల్చరల్ రెనెసాన్స్ కూడా ఒక అంతర్భాగం కాబట్టి ఆ ప్రయత్నం కూడా జరిగింది. ప్రపంచ తెలుగు మహాసభలు 2వ